ఇందాక కలెక్టర్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు. ఇది పైకి మనం ఎంతవరకు వెళ్తాం ఆగుదామంటే ఒకటే మాట చెప్పాను కలెక్టర్ గారికి. 1 కిలోమీటర్ నడిస్తే కానీ సాధక బాధలు తెలియవు నాకు, కనీసం నేను నడవాలి నేను. అలాంటిది నలుగురు డోలీ పట్టుకొని ఒక గర్భిణీ స్త్రీని పట్టుకొని ఎంత ఇబ్బంది పడతారో బాధ నాకు తెలియాలంటే ముందు నేను నడవాలి, నేను నడుస్తాను దీనికని చెప్పాను. తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామికి నేను కొండెక్కా. ఆయన్ని ఒకటే కోరుకున్నా, నన్ను కష్టాలు తీర్చమని, ప్రజల కష్టాలు తీర్చమని నేను ఆయన కోరి కొండెక్కాను. ఈ రోజున నేను మన కొండెక్కా, మన కష్టాలు తీర్చమని. నా పక్కనే ఉన్న పంచాయతీరాజ్ కమిషనర్ గారికి కూడా, అడిషనల్ జాయింట్ సెక్రటరీ వారికి కూడా ఒకటే చెప్పాను. నా పిఎస్ మసూదన్ గారికి కూడా ఒకటే చెప్పాను. మీరు ఈ రోడ్డు వేసే లోపు ముందు కనీసం ఈ రోడ్డుని రోడ్ రోలర్లు పెట్టి కొంచెం శుభ్రంగా నడిచేలా చేయమని కోరుకుంటున్నా. నేను అది ఆదేశించాను. ఎందుకంటే టెండర్ కాల్ఫర్ చేసి రోడ్డు వేయడానికి కొన్ని నెలల సమయం తీసుకుంటుంది కాబట్టి ఈ లోపునే మీరు అవసరమైతే మీరు కొంత మనరేగా నిధుల్ని మళ్ళీ దానికై వెచ్చించి కనీసం మెయిన్ రోడ్డు వచ్చేలా 9 కిలోమీటర్ల బీటీ రోడ్డు వచ్చే లోపు మట్టి రోడ్డుని, బలమైన మట్టి రోడ్డు వేయమని చెప్తా ఉన్నాను. ఇది ఇంకా ఈరోజు తుఫాన్ అయితే ఉంది కానీ రోజు ఇప్పుడు శీతాకాలం కాబట్టి అందుకని రోడ్డు వేయమని మరి చెప్పాను. దాన్ని కూడా నేనే దగ్గరుండి ఉప ముఖ్యమంత్రి పేషి నుంచి నేనే దీన్ని పర్యవేక్షిస్తాను. నేను మొన్న కొంచెం కూర్చోవాలి మీరు అందరూ అక్కడ. మొన్న ముఖ్యమంత్రి గారితో గౌరవ ముఖ్యమంత్రి ఒక్క నిమిషం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి వెళ్ళి ఆయన పేషీకి వెళ్ళి ఒకటి తెలియజేశాను. సార్ 70 సంవత్సరాల మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు. మన్యం ప్రాంతంలో రోడ్లు లేవు. ఎట్లయినా మీరు అంటే నిధుల కొరత ఉన్నప్పటికీ గత ప్రభుత్వం డబ్బులు సంపూర్ణంగా ఊడ్చేసింది. మీకు మద్యం మీద ధర పెంచి దాని మీద కూడా డబ్బులు చేసుకున్నారు. 25,000 కోట్లు భవిష్యత్తులో ఇంత తాగుతారని చెప్పి దాని మీద కూడా డబ్బులు తీసుకున్నారు. దాదాపు ఎన్నో వేల, దాదాపు 15-20 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నారు, ముఖ్యంగా 3 జిల్లాలకు సంబంధించిన ఆస్తుల మీద. ఇవన్నీ డబ్బులు తీసుకొని కూడా రోడ్డు వేయలేదు. మరి ఏం చేశారు అభివృద్ధి అంటే మీరు ఆలోచించండి. గత కాలంలో ఒక్క మంత్రి అన్నా వచ్చాడా మీరు చెప్పండి. ఈ రోజున నేను